ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇయాల్టి మన ధూమ్ధామ్ ముచ్చట్లలా మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఆలస్యం చేయకుండా చెప్పుకుందాం పాది. అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అటెన్క చెయ్యి పార్టీ కండవాళ్ళు కప్పుకున్న 10కి 10 మంది ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారట కాదోళ్ళ. కాంగ్రెస్కు వాళ్ళకు సంబంధమే లేదట. అంతెందుకు మొన్న ఎంపీ ఎలక్షన్లల్లా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడ్డ దానం నాగేందర్ సారు కూడా కాంగ్రెస్ పార్టీలా షరీక్గానే కాలేదట, బీఆర్ఎస్లోనే ఉన్నాడట. స్పీకర్ సారు గిట్ల తీర్పు చెప్పిండు. ఇక ఈ తీర్పు విన్నాక మీకేమనిపిస్తుందో అసలు? సరే ముచ్చటేందో చూడురి కదా. కడవ ఇద్దరు ఎమ్మెల్యేల మీద కూడా తీర్పు చెప్పిండోళ్ళ. మొన్నటి ఎలక్షన్లల్లా కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా నిలబడ్డ దానం నాగేందర్ సారు, ఇక బిడ్డను చెయ్యి పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయించిన కడియం శ్రీహరి సారు చెయ్యి పార్టీలకు పోలేదట. వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారట. చెయ్యి పార్టీలు ఉన్నట్టు ఆధారాలు కూడా లేవట. అందుకే పిటిషన్ను స్పీకర్ సారు కొట్టేసి వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని తీర్పు చెప్పిండు. అయ్యో, ఆధారాలు లేకపోవడేంది? మరి వీళ్ళు కాంగ్రెస్ కండువాలు కప్పుకునే కదా, కాంగ్రెస్ మీటింగ్లకు పోయే కదా, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనే కదా, కాంగ్రెస్ పార్టీ తరపున ఎలక్షన్లలో కూడా నిలబడే కదా. గివి కాదా ఆధారాలు అని అనుకునేరు. మరి అవి ఆధారాలు కాదు కావచ్చు, లేకుంటే మన కండ్రు మనల్నే మోసం చేసినవి అయి ఉండాలి. ఇగో గిట్లనే అనుకుంటురు. మరి ఇక స్పీకర్ సార్ తీర్పు మీద రామన్న ఏమన్నాడో ఈనుర్రి. సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాయిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసినట్టు. అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు లజ్జా ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా? రాళ్లతో రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? ఇది రామన్న మాటే కాదు, ప్రతి ఒక్కరి మనసులున్న మాటనే. ఓ దిక్కేమో శ్రీమాను రాహుల్ బాబు సార్ వారు రాజ్యాంగం బుక్కు చేతుల పట్టుకొని కాళ్లకు బల్పాలు కట్టుకొని దేశం అంతా తిరుగుకుంటా రాజ్యాంగం పరిరక్షణ అనుకుంటా తిరుగుతుంటాడు. పార్టీ మారినోళ్లను పదవులకెళ్ళి తీసేయాలి అంటాడు. ఇంకో దిక్కు మన తెలంగాణలో గింత జరుగుతుంటే ఏం గానరానట్టు, ఏం ఇనవడనట్టు, అసలు మాటలు రానట్టే చేస్తాడు. మరి ఇది ఎక్కడి రాజ్యాంగం పరిరక్షణ? ఆయన రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరిగి దాని ఇజ్జత్ ఎందుకు తీస్తున్నట్టు? అంటే రాజ్యాంగం పేరుతోని జోకులు చేసుడు కాకుంటే ఇంకేంటిది ఇది? ఇక రాహుల్ బాబు కథ గట్లుంటే మన సీఎం రేవంత్ సారేమో అప్పట్లో చిన్నగా డైలాగులు కొట్టిండా? అసలు పార్టీ మారిన లీడర్లను రాళ్లతోని కొట్టి చంపాలి అని ఓగం ముచ్చట్లు చెప్పేనా? మరి ఆ జిమ్మదారి రేవంత్ సారే తీసుకుంటాడా? ఇప్పుడు గిట్లనే నిలదీత్తాండ్లు కాదు. పార్టీ మారినోళ్ళు మారతామాయే. మరి సపోర్ట్ చేయక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికలకు పోయి అదే కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు కదా. కమస్కన్ రేవంత్ సార్ అన్న వాళ్ళతోని పోటీ చేయించచ్చు కదా. అంటే మళ్ళా గెలుస్తామన్న ధైర్యం లేకనే కదా ఇప్పుడు మళ్ళా ఓట్లకు పోతే తుక్కు ఓడిపోతామని భయమేనా? గట్ల నడుతుంది. మరి ఈ దొంగలకు ఎంత చెప్పినా బుద్ధి జ్ఞానం రానే రాదోళ్ళ. రాను వాళ్ళకు భయం భక్తి ఉంటలేదు. దినం రెచ్చిపోతూనే ఉన్నారు. ఆఖరికి దేవులను కూడా ఇడిచిపెడతలేరు దొంగగాళ్ళు. ఆగో అయితే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లిలా జమ్ములమ్మ గుడి ఉన్నదోల్లా రాత్రి 11:30 అవుతుంది. అమ్మవారి దర్శనానికి వస్తుర్రు చూడుర్రి కొందరు అరవీర భయంకరమైన భక్తులు. ఓష్ని నాట్యం రాత్రి ఏం దర్శనం అంటారా? చూద్దాం ఎట్లా దర్శనం చేసుకుంటారు. అగో హుండికడ చెక్కలు కొడుతురు కదా. ఇంకొకడేమో గుడి దర్వాజాలు తెరిచి అమ్మవారికి దండం పెట్టిండు.
ఎందుకంటారా ఇప్పుడు అమ్మవారి నగలను హుండిని దూసుకుంటురన్నట్టు ఈ దోపిడీ సక్కగా కావాలే. ఎసొంటి అడ్డంకులు గిడ్డంకులు రావద్దు, దీవించు తల్లి, నేనే దోసుకుంటున్నా అనుకుంటా మొక్కి ఇక పని మీద పడ్డరు. చూసినవా, ఒకడేమో హుండి ఖాళీ ఎత్తే ఇంకొకడు గుల్లె ఉన్న సామాన్లను పోతం పెట్టి పని పెట్టుకున్నాడు. ఆగో కత్తులు రాడ్లు కూడా తెచ్చుకున్నారు కదా ఎంబడి అన్నట్లు ఇల్లు ఏమేమి ఎత్తుకుపోయిర్రో ఎరికేనా? గుడి గంటలు, హారతి, పల్లాలు గివ్వేనట. ఆగుర్రి, ఇంకా ఒడవనట్టున్నది. ఇడు చూడు, లాస్ట్ కు గంట కూడా ఎత్తుకుపోతుండు కదా. ఇన్ చేతులకు జట్టలు ఉట్ట మళ్ళేమాయిరో వారి, ఏం మర్చిపోయినావు? ఓ అగ్గిపెట్టనా? ఇగో గిట్లున్నది దొంగల కథ. దేవుళ్లకు మొక్కి మరి అదే దేవుళ్లకు ఎసరు పెడుతుర్రంటే ఇక ఇళ్ళని ఏమానాలే? వడ్డేపల్లి దొంగల కథ గట్లున్నదా? ఉత్తరప్రదేశ్ లా దొంగలలా డిమాండ్ కు తగ్గట్టు దొంగతనాలు చేస్తాళ్ళు. ఇప్పుడు అందరికి గ్యాస్ మొద్దుల మీద రంది పెట్టుకున్నది కదా, ఇంకేందిగా ఇప్పుడు వాళ్ళు సిలిండర్ల మీద పడ్డరు. సిలిండర్ లోడుతోని పోతున్న యాన్ను దొంగలు ఎత్తుకుపోయిర్రోల్లా. ఇక పోలీసులు రంగంలోకి దిగి దొంగల కోసం దేవులాడుతుంటే ఒక జాగల వ్యాన్ కనబడ్డది. కానీ అల్లకెళ్ళి సిలిండర్లు మాయమైపోయినాయి. ఇక చెప్పు కథ, సిలిండర్ల కరవత్తాందని ఆటిని కూడా ఇడిచిపెడతలేరు. గిట్ల తయారైతురేమోల్లా దొంగలు. అసలు విమానం ఎక్కడు చాలా మంది కల కదా. అసంటిది ఈ నడుమ విమానాలను దాల్చుకుంటుంటే జరంత భయమైనట్టు కొడుతుంది. ఇక విమానం ఎక్కాలన్న ఆలోచన ఉడతనే గచ్చుమంటున్నది. అంటే ఈ నడుమ విమానాలు గట్ల చేస్తున్నాయి, మరి ఏం చేయమంటారు? ఇగో ఇటుకెళ్ళి చూడుర్రి మీరే మరి. అయితే అప్పుడప్పుడు రోడ్డు మీద పోతా అంటే లారీ టైర్లు పంచర్లు అవుతుంటాయి, కార్ల పయ్యలు ఊసిపోతుంటాయి కదా. కానీ విమానాల కథ కూడా గట్లనే ఉన్నది కాదు. అందున మా గొప్ప ఎయిర్ ఇండియా విమానం పయ్య పంచర్ అయ్యి ఊసిపోయి అవతల పడ్డది. ఇగో ఇదేగా విమానం హైదరాబాద్కి వెళ్ళే బయలుదేరింది. థాయిలాండ్ దేశంలో దిగాలే. అక్కడి ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడే పయ్య ఊసిపోయింది. ఆగు, ఇక పయ్య లేకుండానే జర ముంగడదాకా గట్లనే పోయిందట. ఇక నయం పట్టుర్రి, ఏం కాలే. అందులో మన హైదరాబాద్ నుంచి పోయినోళ్ళే ఉన్నారు ఎక్కువ. మొత్తం 133 మంది ఉన్నారట. ఇక విమానం గట్ల ఎటమటం చేసుడుతోనే వాళ్లకు గుండెపోటు వచ్చినంత పని అయిందోలా. ఇక అది ఆగిపోవుడుతోనే కళ్ళు మూసి తెరిచే అంతల్నే అవతలకు పోయిర్రు. మన ఎయిర్ ఇండియా విమానం గట్ల చేస్తే ఇగో ఇటు అమెరికాలో చూడుర్రి, చూసిరా రోడ్డు మీదనే ఉరుకుతుంది విమానం. ఆటేమో కార్లు బస్సులు పోతుంటే రాంగ్ రూట్లో విమానం పోతుంది. ఓష్ని, అమెరికాలో విమానాలు కూడా నేల మీద పోతుంటాయి అనుకునేరు. అయితే ఆ విమానాన్ని 19 ఏళ్ల పోరాడు నడుపుతుండు. అది మొగుల మీద ఉండగానే జర ఎటమటం చేసిందట. ఖాతం పోరనికి గచ్చు మనొచ్చు, కానీ ధైర్యంగా కట్కలొత్తుకుంటా నేల మీదకి పట్టుకొచ్చిండు. జరసేపు ఇగో ఇట్లనే నడుపుకుంటా బ్రేకులు వేసి ఆపిండు. నిజంగా పిల్లగాని ధైర్యానికి హుషారుతనానికి మెచ్చుకోవాల్సిందే. ఎవరికి ఏం కాకుండా హుషారుతోని రోడ్డు మీదకి పట్టుకొచ్చిండంటే కదా. ఇప్పుడు యుద్ధ వార్తలు చూద్దాం. ఇక అక్కడ ఎక్కడనో యుద్ధం అయితే దినం మనకెందుకు అనుకునే రాయింత అస్సలు అనుకోవద్దు. దునియాల ఏ మూలకు ఏమైనా కానీ మన వంట రూమ్లే సరత్తది. ఇక మనకు లాస్ అవుతుంది. గట్లనే అవుతుంది. ఇప్పుడు పారి ఆ ముచ్చటేందో అరుచుకుందాం కానీ ఈ యుద్ధం పాడుగాను. ఏమిటికొచ్చిన యుద్ధం, ఎందుకొచ్చిన యుద్ధం? కడుపుకు వచ్చేదా, కాళ్ళకు వచ్చేదా? లేకుంటేంది మరి ఈ బాంబులు వేసుకునుడేంది, సంపుకునుడేంది, జనాలను కట్టుబట్టలతోని రోడ్ల మీద పడేసుడేంది? అటు ఇజ్రాయెలోడు ఆగుతలేడు, ఇటు ఇరాన్ దేశం తగ్గుతలేదు. నడిమిట్లా ఎప్పుడు ఎవరి పానం పోతుందో, ఎవరి నెత్తి మీద ఏ బాంబు పడుతుందో అని పబ్లిక్ భయం. ఇప్పటికే 100 మంది ప్రాణాలు పోయినాయి ఈ యుద్ధం చేయబట్టి. అరే అద్దురా నాయన, ఇక చేసిన కాడికి చాలు, కూర్చొని మాట్లాడుకోర్రి, శాంతి పావురాలు ఎగరేసుకోర్రి అంటే లేదు మేము పావురాలను కోసుకొని తింటామన్నట్టే చేస్తారు. ట్రంప్ సార్ ఒక్క మాట చెప్తే ఇజ్రాయెల్ దేశం వింటది కానీ ఇరాన్ మాత్రం ఎటైతే అటాయా అన్నట్టే ముంగట పడుతుంది.
గా హార్మోస్ జలసంధి కారణంల మన దేశానికి అత్తున ఓడను పేల్చి పడేసిర్రు. అది సామాన్లు పట్టుకొత్తాందట గుజరాత్ రాష్ట్రానికి, దాన్ని పేల్చి పడేసిర్రు. ఇంకో దిక్కు గల్ఫ్ దేశాలలో ఉన్న మనోళ్లకు భయం పట్టుకున్నది. తాపకోసారి బాంబులు వేల్తనే ఉన్నాయి అట అటుకెళ్ళి. ఇక బతుకు తెరువు కోసం ఆడికి పోయినోళ్ళు సొంతూర్లకు రానికే తన్లాడుతుర్రు. కానీ విమానాలు చక్కగా నడతలేవట, ఎక్కడోళ్ళు అక్కడనే ఇరుకపోయిర్రు. ఇది ఇంకో పెద్ద గోస అవుతుంది. ఇంకో దిక్కు గ్యాస్ కరువు ఒకటి. ఈ యుద్ధం చేయబట్టి గ్యాస్ ముద్దులు దొరుకుతలేవు. ఈ యుద్ధం చేయబట్టి దునియా అంతా ఆగమాగం జగన్నాథమే అవుతుంది పో. ఇవి ఆల్రెడీ దుమ్దా ముచ్చట్లు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకుని అప్పటిదాకా చూస్తూనే ఉండరు 10 న్యూస్.